జై గురుదత్త. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ కార్తీక మాసంలోంచి మార్గశిర మాసంలోకి వచ్చేసాం. మార్గశీర్షం అంటారు. ఈ మార్గశీర్షాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అయితే తానే ఈ మాసంగా ఉన్నాను అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్షంలో లక్ష్మీనారాయణుల ఆరాధన చేసుకుంటాం. స్టార్ట్ చేయడమే సంతోష్ ఏంటి క్లీనింగ్తో మొదలుపెట్టింది అనుకోకండి. సో ఇంకా మార్గశీర్షం స్టార్ట్ అయింది కదా, అండ్ మనకు ఆడవాళ్ళకి ఆటంకం అయిన తర్వాత శుభ్రపరుచుకుంటూ ఉంటాం కదా ఇంటిని. అండ్ ఇక్కడ ఒక డౌట్ని కూడా మీకు క్లారిఫై చేస్తూ మార్గశిర మాసంలో వస్తున్న పర్వదినాల గురించి, మార్గశిర మాసం ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ మనం ఒక పూజా విధానంలాగా కాకుండా ఒక ఇంపార్టెంట్ పూజా వీడియో నెక్స్ట్ మీకు నేను అందించబోతున్నాను. దానికి ముందర మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అరేంజ్మెంట్స్ అనుకోండి. సో అలా నేను పని చేసుకుంటూ ఉంటాను, మీతో చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటాను. మీరు కూడా ఏదైనా కాఫీ తాగుతూనో టీ తాగుతూనో పని చేసుకుంటూనో వినొచ్చు, లేదు అంటే చూడొచ్చు అనమాట. సో ముందుగా అయితే ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నా నా పనుల మధ్యలో ఇంపార్టెంట్ విషయాలు ఉంటే వాటిని చెప్తూ మార్గశీర్షం గురించి మాట్లాడుకుందాం. ఈ 2025లో మార్గశిర మాసం అయితే మనకి నవంబర్ 21న స్టార్ట్ అయిందండి. డిసెంబర్ 18 వరకు ఉందన్నమాట. సో ఇందులో వస్తున్నటువంటి విశేష పర్వదినాల గురించి మాట్లాడుకుంటే అంటే ప్రధానంగా మార్గశిర మాసం అనగానే గురువారాలకు ప్రాధాన్యతనిస్తాము. గురువార ఆరాధన, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ అనేది చేసుకుంటాము. ఈ మాసం అంతా కూడా విష్ణు స్వరూపంగా భావిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంగా భావిస్తే అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా మార్గశిర గురువారాలు, మార్గశిర లక్ష్మీ వారాలు అని చెప్పి చేస్తారండి. మామూలుగా కొన్ని నియమాలు కూడా ఉంటాయి. పురాణ కథ, వ్రత కథ కూడా దీనికి ఉంటుందన్నమాట. ప్రతి గురువారం కూడా మనకి ఈసారి తీసుకుంటే 5 గురువారాలు వచ్చాయి. నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18 ఇవి గురువారాలు అనమాట. మొత్తం 5 వారాలు వచ్చాయి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి గురువారం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన పూజ గదిలోనే చేసుకుంటారండి. మనకి డేట్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి కావచ్చు, లేదా ఆటంకం మధ్యలో ఎప్పుడో ఉంది అనుకుంటే ఈ పాడ్యమి అవి స్టార్ట్ అవ్వక ముందరే అమావాస్య అప్పుడే క్లీన్ చేసేసుకుంటారు. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటి వరకు క్లీనింగ్ స్టార్ట్ చేయకపోతే ఫస్టే క్లీన్ చేసేసుకుంటే మాత్రం మళ్ళీ పూజ గదిలో ఏవైనా వస్తువులు అటు ఇటు జరపడం కానీ, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కానీ, పాతవి దుమ్ము ధూళి లాంటివి దులపడాలు లాంటివి కానీ ఈ మాసంలో మామూలుగా అయితే చేసుకోరు. ఎందుకో ఈ మాసంకి మాత్రమే పెద్దవాళ్ళు అలా ప్రత్యేకంగా నియమం లాంటివి పెట్టడం జరిగిందనమాట. మేబీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆగమనానికి ముందే పరిశుభ్రంగా చేసేసుకొని ఈ మాసమంతా లక్ష్మీనారాయణుల చింతనలో ఉండాలి అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. సో చిన్నప్పటి నుంచి నేను ఏదైతే విన్నానో అదే మీతో చెప్తూ ఉన్నానమాట. అలాగే ప్రతి గురువారం కూడా అమ్మవారికి సంబంధించి ఉదయం అయినా సాయంత్రం అయినా జీవన శైలి రీత్యా వాళ్ళకుండే పరిస్థితుల రీత్యా చక్కగా పూజ గదిలో మహాలక్ష్మి అమ్మవారిది అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రత్యేక నైవేద్యాలు కూడా చెప్తారండి. మొత్తం 5 గురువారాల ఆరాధన పెట్టుకుంటే మొదటి వారం పులగం నైవేద్యంగా పెడతారు. రెండవ వారం అట్లు, తిమ్మనం, ఆర్ది అంటారు కొంతమంది. సో ఉండ్రాళ్ల పాయసం చేస్తాం కదా, ఉండ్రాళ్ళు లేకుండా పాయసం లాగా అనమాట, బియ్య పిండితో చేస్తారు. సో అలా అట్లు, తిమ్మనం రెండో వారం. మూడో వారం అప్పాలంటారు, ఇది కూడా బియ్య పిండితోటే చేస్తారండి. ఇక 4వ వారం బూర్లు, పులిహోర. ఇక 5వ వారం వచ్చేసి గారెలు, ఇలా నైవేద్యం పెడతారు. మధ్యలో ఆటంకం లాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, సో ఏది స్కిప్ అయిందో అది నెక్స్ట్ వీక్ మళ్ళీ కవర్ చేసేసుకుంటారు. అసలు 5 వారాలు చెయ్యలేని వాళ్ళు కూడా లాస్ట్ పుష్యమాస వారం అంటారు, ఆ గురువారం నాడు అన్ని నైవేద్యంగా పెట్టేసి ఆ ఒక్కరోజే అన్ని వారాల ఫలితాన్ని పొందేలాగా కూడా కొంతమంది ఆరాధన చేస్తారు. ఇదేంటంటే ప్రాంతం రీత్యా, ఇంట్లో పెద్దవాళ్ల సంప్రదాయం రీత్యా ఫాలో అవుతూ ఉంటారు. మా పుట్టింట్లో అయితే ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ మా అత్తవారింట్లో లేవు. కానీ నేను అత్తవారి పర్మిషన్ తీసుకొని ఎప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. నాకు పెళ్ళైనప్పటి నుంచి గత 10 ఏళ్లుగా అలవాటు చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్తున్నాను కదా, ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాను, చేసుకుంటూనే మీతో మాట్లాడుతున్నాను. అలాగే ఎవ్రీ మంత్ కూడా నేను ఏదో ఒకటి ఆఫర్స్ రూపంలో మన బెస్ట్ కుకింగ్ వేర్, మోస్ట్ ట్రెండింగ్ కుకింగ్ వేర్ అయినటువంటి ఇండస్ వ్యాలీకి సంబంధించి ఒక్కొక్క వస్తువుని తెప్పించుకుంటాను అని చెప్పేసి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యాస్ట్ ఐరన్ పెనం ఏదైతే ఉందో ఇది నా కోసం తెప్పించుకున్నాను. కుక్కర్ మాత్రం చెల్లెల కోసం తెప్పించానమాట. నేను నాకేం కావాలో ఆ వస్తువులన్నీ చేర్చి పెట్టుకున్న తర్వాత అదే ఫ్లాట్ 40% డిస్కౌంట్ నాకు ఇస్తారు. సో నేను ఆ డిస్కౌంట్కు తెప్పించుకొని నేను కుకింగ్ చేసి చూపిస్తే మీకు, సో అలా నాకు ఆ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అని చెప్పి కొన్ని మంత్స్గా నేను మన వ్యూవర్స్తో పంచుకుంటూ వస్తున్నానండి. సో ఇది ద ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి చక్కనైన హెల్దీ కుకింగ్ వేర్ అనమాట. ఈ స్టీల్ చూస్తున్నారా, స్టెయిన్లెస్ స్టీల్,
3 లేయర్స్ ఉంటుందన్నమాట. కుక్కర్స్ అయినా, గిన్నెలైనా, వంట పాత్రలైనా ఏదైనా కూడా బెస్ట్ క్వాలిటీలో ఉంటాయండి ఇండస్ వ్యాలీకి సంబంధించి. మీరెవరైనా గనక కొనుక్కోవాలనుకుంటే నేను ఫస్ట్ కామెంట్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ పెడుతున్నా, జస్ట్ చూడండి వాళ్ళకి ఎన్ని రకాల వంట పాత్రలు ఉంటాయి. క్యాస్ట్ ఐరన్, సో మనకిప్పుడు జీవన శైలిలో చాలామంది మార్చుకుంటూ వస్తున్నారు. అల్యూమినియం తీసేయడం, నాన్ స్టిక్ కుక్వేర్ తీసేయడం, వీటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ మన పాత రోజులు ఇనుప, అది కూడా క్యాస్ట్ ఐరన్ అండ్ స్టీల్ వస్తువుల్లోకి చాలామంది వచ్చేసారు, మారిపోయారు. వాళ్ళ వంట సామాగ్రి మొత్తం కూడా మార్చేసుకుంటూ ఉన్నారు. అలాగే నేను కూడా ఒక ఏడాది నుంచి కూడా మార్చుకుంటూ వచ్చానండి. అలాగే మా బంధువుల్లో ఎవరైనా అడిగినా కూడా వాళ్ళ కోసం ఎవ్రీ మంత్ నాకు డిస్కౌంట్ అనేది ఫ్లాట్ 40% ఇస్తారు. మీకైతే అప్ టు 40% వరకు ఇచ్చి మళ్ళీ నా కూపన్ కోడ్ సంతు అని వాడారనుకోండి, మీకు మళ్ళీ వాళ్ళు ఇచ్చే 40 కాకుండా అదనంగా 12%, ఫ్లాట్ 12% డిస్కౌంట్ యాడ్ అవుతుందన్నమాట. మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఫాలోవర్స్ కొనుక్కున్నారు, మంచి కామెంట్స్ కూడా నాకు పెడుతూ ఉంటారు. పర్సనల్గా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తారు, సంతోషం మేము ఇండస్ వ్యాలీ కొనుక్కున్నాము, చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ అని చెప్పేసి. ఇది మనకి ఇంట్లోకే కాదండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి ఉండి ఇంట్లో పిల్లలకి వాళ్ళ గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలన్నా, ఎవరైనా కొత్త సంసారం పెడుతున్నారో గృహప్రవేశాలకు వెళుతున్నాము అంటే వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయన్నమాట. చాలా హెల్దీ కుకింగ్ వేర్. మీరు ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత దిట్టంగా ఉంటుందో ఒక్కొక్క వస్తువు. అయితే చెల్లికి ఇవ్వాల్సింది నేనెందుకు వండేశాను అంటే చెప్పాను కదా, నేను తీసుకుంటే నాకు డిస్కౌంట్ వస్తుంది, ఖచ్చితంగా నేను కుకింగ్ చేసి చూపించాలన్నమాట, వాళ్ళకి వీడియో అనేది పంపించాలి. సో అప్పుడే నాకు డిస్కౌంట్ వర్తిస్తుందన్నమాట. సో అందుకనేసే పర్వాలేదులే, మన ఇంట్లో బంధువులే కదా, ఒకసారి వండుకొని పంపించేస్తాను. పంపించేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తానులేండి. లాస్ట్ మంత్ కూడా అత్తయ్య కోసం అని తీసుకున్నవి ఊరికి వెళ్ళేటప్పుడు, బిఫోర్ లాస్ట్ మంత్ ఒక 2 months బ్యాక్ మీకు నేను చూపించాను. ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్గా మీ అందరికీ అందిస్తూనే ఉంటానండి. అండ్ ఇక్కడ షేర్ చేసుకోవడం ఎందుకంటే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని. బెస్ట్ ఆఫర్స్ ఉంటాయండి. మీరు ఒకవేళ ఇనుప వస్తువులో క్యాస్ట్ ఐరన్ కూడానండి మనం సీజనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. జనరల్గా మన పాతకాలంలో వంట పాత్రలు ఏమన్నా తీసుకుంటే 2 రోజులు గంజనీళ్లు వేసి పెట్టడం, ఇటుకేసి రుద్దడము, నూనె రాసి ఒక 3 రోజులు పెట్టడం, ఇలాంటి ప్రాసెస్ ఉండేది. ఇండస్ వ్యాలీ అలా కాదు. మీరు తీసుకొచ్చిన తర్వాత బాగా ఒక 2-3 సార్లు చక్కగా స్క్రబ్బర్తో బాగా రుద్దేసుకొని జస్ట్ నూనె రాసేసి ఒక రాత్రంతా వదిలి నెక్స్ట్ డే ఉప్పు కానీ ఉల్లిపాయలు కానీ జస్ట్ వేయించండి. సో సీజనింగ్ అయిపోతుంది అంతే. అది కూడా మన అనుమానం అంతే. నేనైతే ఉల్లిపాయలు ఉప్పుతో కూడా సీజనింగ్ చేయలేదు. మీరు చూస్తున్నారు కదా, నల్లగా కానీ దానికి ఉండే కలర్ అంటుకోవడం లాంటివి కూడా ఏమీ ఉండదు. అంత అద్భుతంగా సీజనింగ్ చేసినటువంటి క్యాస్ట్ ఐరన్ వస్తువులే ఉంటాయి. నేను ఈ సైజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మా ఫ్యామిలీ మెంబర్స్ 3 కదండి, మాకు ఏ సైజ్ అవసరమో అవే తెచ్చుకుంటా. మీరు చూసిన కుక్కర్ 3.5 లీటర్స్ అనమాట, ప్రెషర్ కుక్కర్ 3 లేయర్స్తో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అనమాట, చక్కగా ఉంటుంది. బెల్ట్ కూడా చూసారు కదా ఎంత దిట్టంగా ఉందో. అండ్ ఈ పాత్ర, దీన్ని కూడాను మనము మినపరొట్టె వేసుకోవడానికి, సెట్ దోశలు లాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. యాక్చువల్లీ దానికే యూజ్ చేయాలి, బట్ నాకు ఫ్రై చేసుకోవాలి అని అనిపించి బీరకాయ కూర అలా చేశానమాట. అండ్ మీకు చూపించినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా మినపరొట్టె కూడా వేసి చూపిస్తాను. ఇంకా ఆ తర్వాత ఇలా మధ్యలో వంటలు ఉంటాయి కదండి, ఎంత క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నా మధ్యలో మనకు వంటలు చేయడము, బాక్సులు లాంటివి కట్టుకోవడం అనేది కామన్. నేను ఆఫీస్కి కట్టుకోవాలి, పిల్లడికి కట్టివ్వాలి కాబట్టి. సో అలా మీకు టమాటో రైస్ అండ్ బీరకాయ కూర ఈ 2 చూపించానండి. ఇంకా మన మార్గశిర మాసంలోకి వచ్చేస్తే, ఈసారి మార్గశిర మాసంలో అయితే చెప్పాను కదా, చేసుకునే వాళ్ళు అయితే 5 గురువారాల కింద చేసుకుంటారు. లేదు అంటే గనక చక్కగా ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనమాట. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది అలాగే మహావిష్ణువుకి సంబంధించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షాలు దొరికేటువంటి పవిత్రమైనటువంటి మాసం మార్గశీర్షం. మీరు రోజు దీపారాధన చేసుకున్నా మంచిది. అలా కుదరలేదు అనుకుంటే ఒక్క గురువారాల పూజ చేసుకున్నా కూడా గురుబలం పెరగడంతో పాటు లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది. ఒకవేళ విశేషంగా పర్వదినాలు ఏమన్నా వస్తాయా సంతోషి పూజ చేసుకోవచ్చా అనుకుంటే, రేపు నవంబర్ 26 వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి. ఎవరికైనా పుత్ర సంతానం కావాలనుకున్నా, అసలు సంతానమే కావాలి అనుకున్నా, లేదా కుజ దోషాలు వంటివి పోగొట్టుకోవాలి అనుకున్నా పుట్టలో పాలు పోయొచ్చు. లేదా మనకి టెంపుల్స్లో ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాలు అవి ఉంటాయి కదా, స్వామివారి మూర్తులకు అభిషేకాదులు చేస్తారు. విశేషంగా స్వామివారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా స్వామివారికి చక్కని అభిషేకాదులు, అర్చనలు వంటివి జరుగుతాయి. క్షేత్ర సందర్శనాలకి వెళ్ళొచ్చు, నదీ స్నానాలకి వెళ్ళొచ్చు. లేదా ఆ రోజు స్వామివారి ఆరాధన మన ఇంట్లో కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. లేదా సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి మొక్కుకొని కొన్ని వారాల పాటు ఆరాధన కంటిన్యూ చేసినా కూడా
మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గశీర్షంలో చేసే ఏ వ్రతమైనా నోమైనా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుందండి. ఏమన్నా ప్రారంభించాలి అనుకున్నా కూడా మీరు ప్రారంభించుకోవచ్చు. అలాగా నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి పడుతోంది. డిసెంబర్ 1 ఏకాదశి. ఇంకా మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి అంటే అందులోనూ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ తానై ఉన్న నీ మాసం అని చెప్పారు కాబట్టి ఇంకా మంచిదనమాట ఏకాదశి వ్రతానికి. అలాగే డిసెంబర్ 4వ తారీఖు దత్త జయంతి, దత్తాత్రేయుల వారి పుట్టినరోజు అండి. పౌర్ణమి తిథి. మార్గశీర్ష పౌర్ణమి అంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఎవరైనా స్వామివారి ప్రదక్షిణలు చేయాలనుకున్నా, దత్తాత్రేయుల వారి జయంతి నాడు గురుచరిత్ర పారాయణ పెట్టుకోవాలనుకున్నా ప్లాన్ చేసుకోండి. చాలా చాలా మంచిది. అందులోనూనండి గురువారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి పడిందండి. అసలు ఇంకా రాజయోగమే అని చెప్పచ్చు అనమాట. మన పంట పండినట్టే. ఇంకా డిసెంబర్ 7వ తారీఖు వచ్చేసి మార్గశీర్షంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్. అదే రోజున సంకష్టహర చతుర్థి పడింది, బహుళ చవితి. అబ్బా, చాలా విశేషమైనటువంటి పవర్ఫుల్ డేస్ అండి. మీరు మార్గశీర్షం మొత్తం చెయ్యలేకపోతే ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 7వ తారీఖు పొద్దున్న మహాశివుడికి చేసేటువంటి అభిషేకం, మీ ఇంట్లో ఒక చిన్న లింగానికి ఉండేటువంటి అభిషేకం చేసినా కూడా 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. 1,000,000 సోమవారాలు, 1,000,000 ఆరుద్ర నక్షత్రాలు, లేకపోతే స్వామివారికి ఎప్పుడూ జీవితంలో చెయ్యనటువంటి అభిషేకం జీవితాంతం చేసేటువంటి అభిషేక ఫలితాన్ని ఇస్తుంది. అంత పవర్ఫుల్. పొద్దున్న స్వామివారి అభిషేకం, సాయంత్రం సంకష్టహర చతుర్థి పెట్టుకుంటే అద్భుతమే అనమాట. యోగం అంటే యోగం. అంత అనుగ్రహం కలుగుతుంది స్వామి అమ్మవార్లకు సంబంధించి, గణపతికి సంబంధించి, పరమశివుడికి సంబంధించి. సో ఇంకా డిసెంబర్ 15 మళ్ళీ బహుళ ఏకాదశి పడుతుంది. ఇలా మనకి ఈ మార్గశీర్షంలో విశేషంగా వస్తున్నటువంటి పర్వదినాలండి. ఈ 2025లో మార్గశీర్షంలో వచ్చినటువంటి పర్వదినాలు తెలియజేయాలి, క్లీనింగు చూపించినట్టు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ లక్ష్మీదేవి పూజ గురువారం నాడు ఎలా చేసుకోవాలి అనేటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మార్గశిర మాసం గురువారం లక్ష్మీ పూజ అని చెప్పి సంతోషి అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో. చాలా వీడియోస్ వచ్చేస్తాయి. లాస్ట్ 3 ఏళ్లుగా పెడుతూనే ఉన్నానండి. అండ్ ఈ సంవత్సరం కూడా పెడతాను. రేపు రాబోయేటువంటి వీడియో అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. అండ్ ఫర్దర్గా వస్తున్నటువంటి వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడు రోజు విడిచి రోజన్నా మన ఛానల్ని చూస్తూ ఉండండి. నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ థంబ్నెయిల్లో పెట్టినటువంటి విషయం, డేట్ అయిన తర్వాత 5వ రోజు పూజ చేసుకోవచ్చా లేదా, ఇది ఒక $1 మిలియన్ ప్లస్ అండి బాబు. నన్ను ఇప్పటికీ కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు. 5వ రోజు పూజ నన్ను అడిగితే నేనైతే చెయ్యనండి. నేను 6వ రోజు నుంచే పూజ అయినా టెంపుల్స్కి వెళ్ళడం అయినా స్టార్ట్ చేస్తా. బట్ 4వ రోజు తలస్నానం, 5వ రోజు తలస్నానం చేసుకొని 4వ రోజు నుంచి క్లీనింగ్ చేసేసుకోవచ్చు. 5వ రోజు 6వ రోజు మీ ఇంట్లో ఏదన్నా పర్వదినం పండగ ఉండి పూజా వస్తువులు తెచ్చుకోవాలనుకోండి, దానికి కూడా ఎలిజిబులే. క్లీనింగ్ ప్రాసెస్ అయినా మొత్తం ప్రతీది సిద్ధం చేసుకోవాలి. 6వ రోజుకు అనుకునేది ఏదైనా 4-5 రోజుల్లో తలస్నానం చేసేసుకొని ఇల్లు శుభ్రం చేసేసుకొని మనం మొదలు పెట్టేసుకోవచ్చు. బట్ మన చేతులతో పూజ చేయడం, పూజ గదిలోకి వెళ్ళడం లాంటివి నన్ను అడిగితే మాత్రం నేను 6వ రోజనే చెప్తా. కానీ కొంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్ళని అడగండి, మీ అత్తవారి సంప్రదాయం ఎలా ఉంది, లేదా మీ చుట్టుపక్కల మీ ప్రాంత ఆచారం ఎలా ఉంది, మీరు 5వ రోజునే టెంపుల్స్కి వెళ్ళిపోతారు, 5వ రోజునే పూజ చేసేస్తారు అని చెప్తే హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పానండి, మా పుట్టింటి వాళ్ళని తీసుకుంటే మా వాళ్ళు 5వ రోజే టెంపుల్స్కి వెళ్ళిపోతారు, పూజ గదిలో దీపం పెట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. కానీ మా అత్తవారింట్లో 5 రాత్రులు కంప్లీట్ అయ్యాకే 6వ రోజు మాత్రమే దేవుడి గది క్లీన్ చేయనిస్తారు, టెంపుల్స్కి వెళ్ళనిస్తారు. నేను మా అత్తవారినే ఫాలో అవుతానన్నమాట. ఒకసారి ఆడపిల్లకి పెళ్ళయింది అంటేనండి, అత్తవారు, ఒకవేళ అత్తగారు మామగారు ఇద్దరూ లేకపోయినా మనకి రిలేటెడ్ అయితే ఉంటారు కదా అత్తవారి తరపున, వాళ్ళు ఎలా చెప్తే సంప్రదాయం పద్ధతులు ఎలా ఉంటే అలాగే పాటించాలి. ఒకవేళ వాళ్ళ అనుమతితో కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు ఒప్పుకుంటే సంతోషంగా మనం ఫాలో అయిపోవచ్చు అనమాట. ఇవన్నీ మనం వీడియోస్లో చూసేవి, సోషల్ ప్లాట్ఫామ్స్లో చూసేవి ఎందుకు ఉపయోగపడతాయంటే, అస్సలు అవగాహన లేక, కుటుంబాలే లేక, కుటుంబ వ్యవస్థే లేక మీతోనే సంప్రదాయాలు ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళకి ఈ సమాచారాలు ఉపయోగపడతాయి. ఫస్ట్ ప్రాధాన్యత మన అత్తవారు, మన కుటుంబం ఏది చెప్తే మన పెద్దవాళ్ళు అలాగే ఫాలో అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ కొంతమందికి 5th డే నాడు, 6th డే, 7th డే కూడా కొంతమందికి కొంచెం
వస్త్రం అనేది అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే చాలా పరిశుభ్రంగా ఉండి 6వ రోజు నుంచి మీరు టెంపుల్స్ పూజలు ఏవైనా చేసేసుకోవచ్చు అనమాట. సో క్లీనింగ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 5 రోజుల వరకు మాత్రమే మనకి ఈ బ్లీడింగ్ ఏదైనా కౌంట్లోకి వస్తుందండి. 6వ రోజు నుంచి ఇవేవి కౌంట్లోకి రావు. మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏ ఉంటే క్రతువులు వాటిల్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ పరిశుభ్రంగా ఉండాలి. టెంపుల్కి వెళ్లే ముందైనా మీరైనా పర్సనల్గా మనకు అది కంట్రోల్లోకి వచ్చే వరకు కూడా చాలా పరిశుభ్రత పాటించాలి. ఇదండి మొత్తం మార్గశీర్ష మాసానికి సంబంధించి, అలాగే నేను చేసుకున్న క్లీనింగ్కి సంబంధించి, పీరియడ్స్కి సంబంధించి చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నటువంటి నాకు తెలిసిన విషయాన్ని కూడా మీతో పంచుకున్నానండి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవి ఒక ప్రత్యేక ఆరాధన వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉన్నంతలో అయితే మీరు నిత్య దీపారాధనతో, తులసి ఆరాధనతో కూడా ఏ పర్వదినమైనా ఏ మాసాన్నైనా వినియోగించుకోవచ్చు. దీనికి ఆహారపు అలవాట్లతో సంబంధం లేదు. నిత్య దీపం పెట్టుకున్న తర్వాత మీ ఆహారపు అలవాట్లు మీవి, మీ జీవన శైలి మీది. సో పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ దైవ చింతనతో గడుపుతూ ధర్మమైన న్యాయమైనటువంటి మార్గంలో ఉంటే ఏ మాసమైనా ఏ విశేష పర్వదినం తాలూకా ఫలితమైనా ఎవ్వరైనా అందుకోవచ్చు. ఈ విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చాలా విశేష పర్వదినాల పూజా విధానాల ద్వారా చెప్పుకుంటూనే వస్తున్నామండి. కాబట్టి కడుపు నిండా తినండి, తినేది సాత్వికంగా జాగ్రత్తగా ఉండండి, ధర్మంగా న్యాయంగా ఎవ్వరిని బాధ పెట్టకుండా విమర్శించకుండా ఉండండి. అప్పుడు మనం ఏం చేసినా కూడా ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. మీలో ఎంతమంది మార్గశిర గురువారాల ఆరాధన చేసుకునే సంప్రదాయం ఉంది? కింద తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో లక్ష్మీ పూజ ఉందండి, చూడండి. లేదంటే నేను ఫస్ట్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎవరైనా ప్రారంభించాలి అనుకున్నా ప్రారంభించవచ్చు. నమస్తే.